హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్ కిడ్ ఉన్నాడు. కిడ్ చైల్డ్ ఆర్టిస్ట్ సలార్ మూవీ నుంచి మోక్షజ్ఞ నాకు చూడు పేరే పలకడం రావట్లేదు, కానీ ఈ అబ్బాయి మాత్రం చాలా మంచి మంచి డైలాగ్స్ తోని మంచి ఫేమస్ అయిపోయాడు. ఆయన చూస్తే నాకే భయం అవుతుంది, ఇంటర్వ్యూ చేయాలన్నా లేదని చిచ్చర్ పిడగండి. ఒకసారి చూద్దాం. అగో నన్ను బెదిరియడానికి కూర్చున్నాడు. అగో చూడు. అమ్మా నాకు భయం అవుతుంది. మోక్షజ్ఞ ఎలా అనిపిస్తుంది? హ్యాపీ జర్నీ అంటే నీకు ఎలా ఉంది సక్సెస్? ఇప్పుడు నువ్వు ఒక తెలుగులోని కాదు, అన్ని భాషల్లో తెలుసు. నువ్వు పాన్ ఇండియా స్టార్. నువ్వు ఇప్పుడు వస్తున్నాయి ఏమైనా ఆఫర్స్? సల్లార్ తర్వాత ఏమైనా వచ్చినాయా కాల్స్? సలార్ ఫస్ట్ మూవీ. ఓకే, 2021లో షూటింగ్ చేశాను. అవును, అప్పుడు చిన్నగా ఉంటే ఇప్పుడు పెద్దగా అయిపోయావు కదా. ఓకే, అందరికన్నా అక్కడ చిన్నగా ఉంది నేనే. హైట్ తక్కువ ఉంది, మరీ అంత లేను, కొంచెం పెద్దగానే ఉన్నా. ఓకే, ఇప్పుడు చెంపలు ఎవరైనా ఇస్తారా నీకు ఎక్కువ? చెంపలు ఎవరికి ఇస్తారు నీకు ఎక్కువ? చెప్పి అని మా ఫ్రెండ్సే ఇస్తారా? ఇట్లా లాగుతారు. ఓకే, అండ్ ఇప్పుడు ఇది కాకుండా యాక్టింగ్ కాకుండా ఇంకేమేమి నేర్చుకుంటావు? స్పోర్ట్స్ లో ఏమి ఇష్టం నీకు? బాస్కెట్బాల్ నేర్చుకుంటారా? మరి బాస్కెట్బాల్కి వెళ్తున్నావా? వెళ్తా, ఎప్పటి నుంచో వెళ్తున్నా. నీకు ఇష్టమా మీ డాడీకి ఇష్టమా? ఇద్దరికి ఇష్టం. డాడీ నేషనల్ ప్లేయర్, నేను కూడా నేషనల్ ప్లేయర్ అనుకుంటాను. ఓకే, నేషనల్ ప్లేయర్ కన్నా ముందు వరల్డ్ వైజ్ యాక్టర్ అయిపోయావు నువ్వు. చైల్డ్ ఆర్టిస్ట్గా పేరు తెచ్చుకున్నావు బాగా. ఓకే, ఫస్ట్ టైం నువ్వు ఇది సలార్ మూవీని అంటే ఫస్ట్ మూవీ అన్నావు కదా, ఇది ప్రభాస్తోని స్క్రీన్లో చూసినప్పుడు ఏం ఫీల్ అయ్యావు? ఎక్సైటెడ్గా ఫీల్. నీది నువ్వు చూసుకున్నప్పుడు ఎట్లా అనిపించింది? బాగా అనిపించింది. ప్రభాస్ గారితో అంత డైలాగ్ చెప్పేటప్పుడు భయమే లేదా అసలు? ఎలా మళ్ళీ ఆయన పెద్ద ఇంతకు ముందు సీరియల్ చేశాగా, అవును, అప్పుడు భయం ఉండేది. భయం తగ్గిపోయింది సీరియల్ అయిన తర్వాత. అట్లా చేస్తూనే ఉన్నా, ఏం భయం లేదు నీకు. ఓకే, ప్రభాస్ గారితో డైలాగ్స్ చెప్పేటప్పుడు ఎలా అనిపించేది? ప్రభాస్ గారు ఎలా హెల్ప్ చేశారు నీకు? ఏమైనా హెల్ప్ చేశారా? ప్రభాస్ సార్ ఏం హెల్ప్ చేయరు, కాకపోతే అన్ని డైలాగ్స్ అసోసియేట్ డైరెక్టర్ అన్న అసిస్టెంట్ డైరెక్టర్ ఇద్దరు ఉంటారు, మురళి అన్న ప్రకాష్ అన్న. అయితే వాళ్ళిద్దరే ఎక్కువ నాకు ఇచ్చేవాళ్ళు. ఏంటి కేక్లా? కాదు, డైలాగ్లు. ఓకే, అయితే ఒక డైలాగ్ క్యాన్సిల్ అయింది. తర్వాత ప్రశాంత్ నీల్ సార్ ప్రకాష్ అన్నకి అసోసియేట్ డైరెక్టర్కి చెప్తాడు, అరే ఆ డబుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ కానీ మంచి చెప్పమని రా అని. ఎందుకంటే అప్పుడు ప్రశాంత్ నీల్ సార్ నన్ను డబుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అని పిలుస్తాడు. ఓకే, అందరికన్నా చెప్పికి నేనే ఉండేటాను. అప్పుడు ప్రకాష్ అని అరే పులి మంచి చెప్పరా అన్నాడు. అంటే ప్రకాష్ అనే పులి అని పిలుస్తాడు, మురళి అన్నయ్య కూడా పులి అని పిలుస్తాడు. ఓకే, నేను కూడా ఇప్పుడు పులిలాగానే యాక్టింగ్ చేశాను కదా నేను. ఓకే, ఎన్ని డేస్? 16 days ఉన్నారు కదా మీతో. అక్కడనే ఉన్నారా లేకుంటే వెళ్ళి వచ్చే వాళ్ళ సెట్కి షూటింగ్కి? రూమ్స్ ఇచ్చేవాళ్ళు. నీతో ఎవరు వస్తారు షూటింగ్కి? డాడీయా మమ్మీయా? డాడీ. మమ్మీకి అంత ఇంట్రెస్ట్ లేదు, చదువుకోమంటది. డాడీ ఏమో ఎంకరేజ్ చేస్తారు. ఓకే, డాడీ ఏం చేస్తారు? టీచర్. గవర్నమెంట్ టీచరా? గ్రేట్ కదా, గవర్నమెంట్ టీచర్. మమ్మీ కూడా గవర్నమెంట్ టీచర్. ఇద్దరు గవర్నమెంట్ అయి ఉండి నిన్ను వరల్డ్ వైజ్ యాక్టర్ చేసేసారు. ఓకే, స్ట్రిక్ట్. డాడీ స్ట్రిక్టా మమ్మీ స్ట్రిక్టా? ఎవరు స్ట్రిక్ట్ ఉండరు, అందరు ఫ్రీయే. అందుకోసం నువ్వు ఇట్లా డబుల్ ఫ్రైడ్ రైస్ లాగా అయ్యావు. ఓకే, నీకు ఫేవరెట్ హీరో ఎవరు? అల్లు అర్జున్. ఓకే, అల్లు అర్జున్ తను చేసావు? చేయలే కదా. ఓకే, రావాలని మొన్న ఛాన్స్ వచ్చింది కానీ పోయింది ఆ ఛాన్స్. ఎందుకు? ఫస్ట్ డే పిలిచారు ఒకసారికి, పిలిచిన తర్వాత ఒక సీన్ అయితే లోపల జరిగింది. ఆ సీన్ అవ్వకపోవడం వల్ల ఇద్దరు పిల్లలు వచ్చారు, దాంతో నేను కూడా ఒకరిని. అయితే వాళ్ళని వెళ్ళిపోమన్నారు. అంటే టైం అప్పుడే 6:30 అయింది. ఎక్కడ ఉంటావు ఇప్పుడు? మీ ప్రాపర్ ఎక్కడ? ఖమ్మం చెల్లి హైదరాబాద్కి వస్తావా షూటింగ్స్కి? చాలా లాంగ్ కదమ్మా. ఎలా నిద్ర? అదంతా షూటింగ్ అంటే నిద్ర ఉండదు, ఎర్లీగా లేవాలి, డైలాగ్స్ ప్రాక్టీస్. సలార్ ఒకసారి లేచినప్పుడు ఒక్కొక్కసారి 3కి 4కి కూడా లేస్తాను. అదే అంటున్నాను, నిద్ర. డాడీ వద్దు ఆగంటావా లేకుంటే యాక్టివ్ లేస్తావా? వెళ్ళడమే. నువ్వే డాడీ లేపేటట్టున్నావు కదా పదా షూటింగ్ కి టైం అని. ఆయన నన్ను లేపుతాడా? ఓకే, నాకన్నా ముందు డాడీ లేచి ఫ్రెష్ అప్ అయ్యి నన్ను ఫ్రెష్ అప్ చేస్తాడు. ఫ్రెష్ అప్ అవుతారు.
మీ డాడీకి ఒక వర్క్, నీకు ఒక వర్క్ కదా. నీతో పాటు నువ్వు ఎంతసేపు ఉన్నా డాడీ పడుకోకుండా అట్లే ఉండాలి కదా. డాడీకి ఏమైనా చెప్తావా? డాడీ నేను షూటింగ్ చేసేటప్పుడు పడుకుంటాడు హాయిగా పడుకుంటాడా? అమ్మా ఎందుకంటే పడుకుంటారా? ఈ అబ్బాయి ఏమో కష్టపడుతున్నా మీరు పడుకుంటారా? ఇంకోసారి పడుకోకదని చెప్దాం మనం. నిన్నే చూసుకుంటూ కూర్చుంటాడు ఆయన. ఫ్రెండ్స్ ఎవరయ్యారు ఇండస్ట్రీలో నీకు క్లోజ్ గా? రితేష్, అర్జున్, వీళ్ళందరూ నీకు హ్యాపీగా కలిసి మాట్లాడుకుంటుంటారు. ఓకే. కొన్ని సీన్స్ లో నువ్వు యాక్ట్ చేసిన తర్వాత కూడా ఎడిటింగ్ లో పోయినాయట కదా. ఏ మూవీ అమ్మా అది? ఏ మూవీ? సర్కార్ వారి పాట. అయ్యో కట్ చేశారు, మొత్తం బ్లర్ చేశారు. బ్లర్ చేశారు ఎందుకు? అడిగి ఏడ్చావా? బాధపడవా? నెక్స్ట్ టైం వస్తుందిలే అనుకుంటా. నెక్స్ట్ టైం వస్తుంది సార్. బాధపడలేదు కానీ ఇంత పెద్ద ఆఫర్ మంచిగా చేస్తున్నావు కదా. ఓకే. అలాంటి ఒకటే మూవీ సర్కార్ వారి పాటలేనా? ఇంకేమైనా మూవీస్ ఏమైనా పోయా ఎడిటింగ్? అదొకటే కదా. నేను ఎడిటింగ్ ఉంటే నేను తీసేకపోయేవాడిని, అట్లే పెట్టేవాడిని. ఓకే. ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? లేదు. ఎందుకు? ఎవ్వరు లేరా? ఓకే. శ్రీలీల గారితో ఆడుకుంటా మూవీలో శ్రీలీల గారిని హీరోయిన్ ఎవరు? అయ్యో ఏ మూవీ అది? గుంటూరు కారంలా. తనేమో అయితే నడుస్తుంటే అక్క దీంట్లో హీరోయిన్ ఎవరు అని అడిగా. మర్చిపోయి అరే నేనే హీరోయిన్ చేయి తిప్పింది. నా ఫ్రెండ్స్ నన్ను లాగి 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 చివరికి తీశారు. అక్క మళ్ళా చేయబట్టి బుగ్గలు బాగా గిల్లిందా? ఇప్పుడు నేను ఇంటర్వ్యూ అయిపోయింది, నేను కూడా గిల్లుతాను ఈ బుగ్గలు. ఓకే. శ్రీలీల హీరోయిన్ గా తెలియదు. అంతకుముందు చూడలేదా మూవీ శ్రీలీల? ఓకే. అంటే నువ్వు ఇంత పెద్ద ఆర్టిస్ట్ తర్వాత చూసా. చూసినా ఆదికేశవ్. ఓకే. ఆదికేశవ్ కూడా చూసావు? నిన్న నైట్ చూసా, చేయలే కానీ చూసావు మూవీ. ఓకే. ఏం ఎక్కువ తింటావు నువ్వు? ఫుడ్ హ్యాబిట్స్? ఫ్రూట్స్ ఎక్కువ తింటావా? ఓకే. ఏ ఫ్రూట్స్? కస్టర్డ్ యాపిల్. సీజనల్ ఫ్రూట్స్. నువ్వు తాతవు, అబ్బాయి కాదు. వాళ్ళు సీజనల్ ఫ్రూట్స్ తాతలే తింటారు, స్కిట్స్ తినరు. చికెన్ బిర్యానీ. ఓకే. మీ కిడ్స్ ఏం తింటారు? ఐస్ క్రీమ్లు, కేక్లు ఇవన్నీ తింటారు. తాతలు ఒకటే సీజనల్ ఫ్రూట్స్ తింటారు. ఓకే. అంటే స్కూల్కి అండ్ షూటింగ్కి ఎలా మేనేజ్ చేస్తావు అమ్మా? స్కూల్కి వెళ్ళకుంటే కొట్టారా టీచర్స్? అడగరా? కొట్టరు, లెటర్ రాసి పంపించమంటారు. ఓకే. లీవ్ లెటర్ ఎన్ని డేస్ అని రాస్తారు మళ్ళీ? యాక్టివా? క్లాస్ లో క్లెవరా యావరేజ్ అను? క్లెవరేనా? నిజం చెప్పు. ఇప్పుడు 10th నుంచి 5th ర్యాంక్ మధ్యలోనే వస్తుంది. 5th నుంచి 1 to 10 మధ్యలో వస్తా నీ ర్యాంక్. సూపర్. నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటిది? మ్యాథ్స్. ఓకే. వచ్చా లెక్కలు నీకు? 2 + 3 ఎంత? 2 + 3 5. కాదు, 2 + 3 2 ఎట్లా? ఇది 2, ఇది 3 ఎంత? 2 కదా. ఓకే.